జీవులనుగా మార్చి మహిమలోనికి చేర్చుకొనును. యేసు ప్రభువు వచ్చుచున్న హృదిగో వినరండి. మరణాతాయనగా మన ప్రభువు మరలా వచ్చుట. ధాన్యోలో యేసు ప్రభువు చొన్నాడిదిగో వినరండి. పూర్వదోషకారులు చంపిరి బ్రతికెను దొడ్డవరుడై వచ్చునండి. యేసు ప్రభువు వచ్చుచున్నదిగో వినరండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందాం. దయాళువైన తండ్రి, నీ సన్నిధిలో మరొకసారి నిలిచి ఉండగా వచ్చుచున్న బిడ్డలను, వచ్చుచున్న వారిని దీవించుము. నీ వర్తమాన వాక్యము ద్వారా మాతో మాట్లాడమని గొప్ప మంచి బోధకుడైన యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ప్రభు యేసు కృపా సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లలు గమనించండి. మరి ఇంతవరకు చక్కగా పాటలు పాడుతూ వచ్చారు. మంచిదండి. ఊపిరి అందక పాటలు పాడలేక మన పాటలు పాడితే ఏముండదు, ఊపిరి సాలదు. ఎందుకంటే మీకు పాడడం రాక పాడే విధానంగా పాడితే సరిపోద్ది. అవునా కదా? మరణాతాయనగా మన ప్రభువు మరలా వచ్చుట, దీనిని తరచుగా సాలమనువారు నరులు ధన్యులు. యేసు ప్రభువు వచ్చుచున్నదిగో వినరండి. అంటే ఎంత సులువుగా పాడవచ్చు మనం. యేసు ప్రభువు అంటే మీ ఊపిరి ఆడక అందరం చక్కగా పాడితే ఎంత మధురంగా ఉంటాయి ఈ పాటలు. ప్రతి చరణం కూడా మనకు ఒక సందేశం ఈ పాటలో. చెప్పండి, మీకు కావాలంటే ఆ పుస్తకంలో అన్ని రిఫరెన్స్ ఉంటాయి. మీరు ఎక్కడికైనా వెళ్ళి ఎవరైనా అడిగితే ఆ రిఫరెన్స్ చదివేసి వాక్యం చెప్తే బాబోయ్ వీళ్ళు ఎవరో పండితుల్లాగా ఉన్నారనుకుంటారు. ఆ చరణాలకున్న ఆశీర్వాద దైవజనులు రెండవ రాకడ గురించి ఏ ఒక్కరూ చెప్పలేనందుకు ఎందుకు చెప్పారంటే ప్రభువును అనుసరించారు ఆయన. మనకి లోకానికి ఏది ఉన్నా ఎవరుండాలి మనతో? 2వ అధ్యాయం ఈవేళ పరమగీతం 6వ వచనం ఈవేళ చదువుకుందాం. నీ ఎడమ చెయ్యి నా తల కింద ఉన్నది, కుడి చేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు. ఈ మాటలు చాలా ఆశ్చర్యంగా మనకు ఉంటాయి. ఈవేళ మనం ధ్యానించే అంశము 4వ వచనంలో 5వ వచనంలో. 4వ వచనంలో ప్రేమ ధ్వజం అని చెప్పాడు. 5వ వచనంలోకి వచ్చినప్పుడు ప్రేమ అత్సహ్యంగా మారిపోయింది. అంటే ఒక్కొక్క వచనం ద్వారా సంఘ వధువుకి పెరిగే అంతస్తు మనకు అర్థం అవ్వాలి. ఇంకా ఈవేళ ఎంతవరకు వచ్చింది? ప్రేమ ఎదురు చూసింది, ప్రక్కకు వచ్చింది, ఇప్పుడు చేతిలోకి వచ్చింది. ఎంత మంచి గొప్ప స్థితితో చూసారా ప్రభు యొక్క ప్రేమ. మీకు ఎఫెసీ సంఘానికి ప్రభు చెప్తున్న మాట ఏమని ఉందండి? 2వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తాం. ఎఫెసీ రాసిన పత్రిక 2, చెవిగలవాడు ఆత్మ మాటలు వినుగాక.
జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తు. చాలు 3వ అధ్యాయములో 11వ వచనం చదువుదాం. 3వ అధ్యాయం. నేను త్వరగా వచ్చుచున్నాను, అపహరింపకుండా చూసుకొనుము, గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని ఆలయములో చేసేదను, ఎన్నటికని పేరును పెట్టుదును. ఇక 14 వచనం మళ్ళీ చెప్పు, చదవండి. 14 వచనం. ఇలాగూ రాయము, ఆమేన్ అనువాడును సత్యసాక్షియు ఆదినై ఉన్నవాడు ఏమనగా నాయన లేవు, హెచ్చుగానైనను లేవు కానీ ఉండక ఉమ్ము వేయని ఉద్దేశించుతున్నాను. చాలు వద్దులే అవన్నీ మనకు మరీ అంతగా. ఇప్పుడు వాక్యంలోనికి వద్దాం. ప్రియులరా, ఎఫెసీ సంఘము చాలా గొప్పది, చాలా గ్రేట్ అని చెప్పాలి. అంత ఘనత కలిగిన సంఘం ఏదైనా ఉందంటే అది ఎఫెసీ. అన్ని విషయములలో రోషం కలిగిన సంఘంగానే ఉంది. అయితే నీకు ఉన్న మొదటి ప్రేమ వదిలితివి అన్నాడు ఆయన. ఏమన్నాడు? ఎక్కడ పడిపోతావో తిరిగి జ్ఞాపం చేసుకోమన్నాడు. ఈ సంఘానికి జీవవృక్ష ఫలములు ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఈ సంఘానికి పరదేశిని ఇచ్చాడు. ఏమిచ్చాడు అంటే ప్రభుకు ప్రేమ ఉందా లేదా? ఆకలి వేసిన వారికి ఆహారం కావాలా? శక్తి ఉన్న వారికి, చిన్నపిల్లలకి ఏం పెడతాం మనం? వాళ్ళు తినే ఫలాలే పెడతాం. ఈ సంఘము 7 సంఘాల్లో మొదటిగా ఉంది. లౌదికీయ కింద ఉంది. లౌదికీయ సంఘానికి ఎఫెసీ సంఘానికి ఉన్న వ్యత్యాసం చూస్తే అన్నీ బాగున్నాయి. నువ్వు విగ్రహాన్ని ఖండించావు, శ్రేష్టమైన, కానీ అన్నీ తెలుసుకున్న తరువాత నాతో సహవాసానికి దూరంగా ఉన్న పనులు ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఎవరితో దూరం అయిపోయింది సంఘం? అదే తగ్గడం. ప్రేమ అంటే అన్నీ అడిగి చేయడం మానేసింది. తెలిసినవన్నీ ప్రభు కొరకే చేస్తుంది. ప్రభు కొరకే బట్టలు ఇస్తాం, అన్నం పెడతాం, వస్తువులు ఇస్తాం, స్వార్థ అన్నీ ముమ్మరంగా అన్ని పనులు బాగున్నాయి. కానీ మొదట నన్ను అడగకుండా నువ్వేం చేయలా. ఇవాళ ఏం చేస్తున్నావు? నీకు తెలిసిందల్లా చేస్తున్నావు నా కోసం, మంచిదే. కనుక ఆ ప్రేమ కావాలి నా దగ్గర. ఏం కావాలా? లౌదికీయ సంఘానికి ప్రభు తెలియజేస్తున్న మాట, నీ స్థితి అసలు ఏమీ బాగలేదు. నీ స్థితి ఏమంటే, ఎవరైనా క్యాన్ నుంచి ఉమ్ము నేలేసిన తర్వాత నా ఉమ్మే కదని నాలుగుతో నాకుతారా? మాట్లాడలేదు. యేసు ప్రభు కూడా ఉమ్ముని ఉద్దేశిస్తున్నానంటే నిన్ను వదిలేస్తాను, ఇంకా నీకు ఎలాంటి హస్తము బలము ఇవ్వను అని చెప్తున్నాడు. మార్పు చెందాలని చెప్తున్నాడు. అయితే ఈ సంఘానికి ఏమిచ్చాడు? 21వ వచనం 3వ అధ్యాయంలో, జయించు వానికి నాతో కూడా నా తండ్రి రాజ్యంలో నా సింహాసనమందు. ఇప్పుడు చెప్పండి, ఎఫెసీ సంఘము ప్రేమగలదే. అది పరదేశు అంటే అప్పటికప్పుడు మారిన వారు ఉండే స్థలం. సింహాసనం అంటే పూర్తిగా మారి ఆయన పక్కన కూర్చున్న స్థలం. మీకు అర్థమైందా? ఇప్పుడు ప్రేమను బట్టే ఇవన్నీ లభిస్తాయి కదా. లౌదికీయ చాలా నీచాతి నీచమైన వార్నింగ్లు ఉన్నాయి ఈ సంఘానికి.
అన్నీ ఉన్నా కానీ అన్నిటినీ జయించి ప్రభువుని హత్తుకుంది కాబట్టి ఈ సంఘానికి ఏముంది? సహవాసం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చెప్పండి? 14 వచనం సహవాసం చెప్తున్నాడు. మరి మన యోహాను సువార్త, యోహాను పత్రిక 3లో 1:3 ఏముంది? మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తును. చూడండి, మనకి ఏది రావాలన్నా దేవుడే ఇవ్వాలా. అందరూ అనండి ఒకసారి అనండి, పోనీ నోటితే తప్ప. దేవుడు ఎవరి ద్వారా ఇస్తాడు? తన కుమారుని ద్వారా ఇస్తాడు. అందుచేత కుమారుని కనపరచాలా, తండ్రిని కనపరచాలా? తండ్రిని కనపరచాలా. నీ మీద ప్రేమను ఆయన డైరెక్ట్గా నీకు ఇవ్వడానికి నీ అర్హత సరిపోదు కనుక తన కుమారుని మధ్యలో పెట్టి ఆయన ద్వారా మనకి ఇస్తున్నాడు. మనకి ఏది దొరకాలన్న ఎవరి నామంలో చెప్పాలి? మరి యేసు నామములోనే దొరకాల. అలాగైతే లౌదికీయ సంఘం, ఎఫెసీ సంఘం అంత ఉన్నతంగా ఉండి కేవలము పరదేశికే పరిమితం అయిపోయింది. లౌదికీయ సంఘము అన్ని వార్నింగ్లు పొందిన ఈ భ్రష్టత్వంతో చూసి అన్నీ తప్పించుకోవడానికి మూలమేంటి? సహవాసం. చెప్పండి. ఈ సంఘము ప్రభువుని హత్తుకొని సహవాసం చేసింది గనక సింహాసనం మీదకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? మరి దైవజనులు మనకేం బోధించారు? మనము దేవునితో సహవాసం చేసిన ఎడల ఉన్నతమైన అంతస్తు వస్తుంది. చెప్పండి. అందుకనే మొదటగా ఉన్న సంఘం ఇప్పుడు ఎఫెసీ కిందకు వచ్చింది. కింద ఉన్నటువంటి లౌదికీయ ఎక్కడికి వచ్చింది? మొదటి స్థానం. అంటే దేవుడు వాక్యమని అన్నీ చేయడం తప్పంటలేదు, కానీ నువ్వు ఆయన ప్రక్కన ఉండాలని ఆశిస్తున్నాడు. ఎక్కడుండాలని? ఆయన ప్రక్కనే కూర్చోవాలని ఆశించే మనసు ఎవరికి ఉంది? ప్రభువుకి. అందుకని ఇవాళ మనం ధ్యానించే ఈ అంశంలో ఏం కనబడుతుందండి అంటే, చూడండి, మరి 4వ వచనంలో ప్రేమ యొక్క ధ్వజము బలాన్ని చూసింది. 5వ వచనంలో అసహించింది, మోర్సిల్లిపోయింది. 5వ వచనం అంటుంది, ఏమంటుంది? నన్ను బలపరచండి, నన్ను బలపరచండి ఓ అబ్రహామా, ఓ మోషే, ఓ దావీదు. నీవు ఎలాగైతే ఆయనతో సహవాసం చేసి బలపడ్డావో మీకు ఆ అనుభవం తెలుసు. మీకు ఆ అనుభవం తెలుసు కాబట్టి ద్రాక్ష ఆడలబెట్టి నన్ను అని ఎవరిని కోరుకుంటుంది? పరిశుద్ధ భక్తుల యొక్క సహవాసాన్ని కోరుతున్నట్టుగా 5వ చూసాం. ఇక 6వ వచనంకి వచ్చినప్పుడు ఏం చూస్తున్నాం చెప్పండి? యేసు ప్రభు తల కింద చెయ్యి ఉంది, పైన చెయ్యి ఉంది. ఎడమ చెయ్యి ఎక్కడుంది? భూలోకం అంతటిలో యేసు ప్రభు యొక్క జీవితం చాలా తక్కువ. అంటే మన ఇంట్లో ఎలుగు చచ్చిపోతే ఏ చేతితో తీస్తాం? అమ్మ, పాడైన వస్తువులు దేంతో పారేయడానికి ఇష్టం? కుడి చేయి పెడితే ఆడ చేయ. ఒక విలువైన బంగారు లోహనం ఏ చేయి పెడతాం కాలువలో కావాలంటే? ఎడం చేయి, కుడి చేయ. అలాగే భూలోకంలో ఉన్న ఆ మహామహుడైన పావనుడైన పరిశుద్ధుని యొక్క నీతి కోల్పోయినటువంటి మానవుని రక్షించడానికి ఆయన ఏ చెయ్యిగా కనబడుతున్నాడు? ఎడమ చెయ్యి. చెప్పండి. ఎడమ చెయ్యి అంటే పాపులను రక్షించుడు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అన్నాడు. అంటే ఆయన తగ్గించుకున్నాడు, పాపులతో సహవాసం చేశాడు, సమస్తమైన చెడు మార్గాల్లో ఉన్న వారితో సహవాసం చేసి వారిని దేవునికి అప్పగించాడు. దేవుని స్తోత్రం. అందుకని ఏమంటున్నారు? మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాం. పౌలు ఏం చెప్పాడు? ఎవరిని ప్రకటిస్తున్నా నేను? సిలువ అంటే మానవుని కొరకు తనను తానే అప్పగించిన ఆ సిలువలో వేలాడిన క్రీస్తు. దేనికంటే మన అందరి రక్షణ కొరకైనా వేలాడాడు, ఆయన శిక్ష పొందాడు, ఆయన మేము ప్రకటిస్తున్నాం.
నశించిన వారికి వెరితనం, రక్షించబడుతున్న మనకి అంటే శిలువ శక్తిని చూపించేది ఎడమ చెయ్యి. పాప రోగం, పాప వ్యాధి, పాప ఫలితాలు, పాప శోధన ఎంతవరకైతే ప్రజలు నలిగిపోతున్నారో, ఒక తల్లి బిడ్డకు రోగం వచ్చినప్పుడు ఆ రాత్రి ఆ బిడ్డ బెగిలిపోద్ది, భయపడిపోతున్నప్పుడు తల్లి ఎడంచి ఎక్కడ పెడుతుంది? తల కింద పెడుతుంది. అలాగా పాప మానవులను భీతిల్లిపోయిన మనుషులకు పరిశుద్ధుడైన దేవునితో సహవాసం కలిగించడానికి ఈ లోకానికి ఏ చేయలా కనబడ్డాడు? యేసుప్రభుని చంపేశారుగా, ఆయనకే రక్షణ లేదు, ఆయన విడిపించుకోలేడు. ఆ కాలంలో కూడా అన్నారుగా, యేసయ్య నిన్ను నువ్వు విడిపించుకోమన్నారు కదా, నువ్వు సిలువని దిగిరమ్మని కూడా అడిగారు ఆ రోజుల్లో. నిజంగా దేవుడు అయితే, దేవుని కుమారుడు అయితే అన్నారా లేదా? అంత హేళనగా ఆయన నరావతార జీవితం కనబడుతుంది. రెండవది ఏంటంటే ఆయన కుడి చెయ్యి. తల్లి కుడి చేతి జోకొట్టినట్టుగా ఆయన కుడి చేతిలో నిత్య ఏమున్నాయండి? చెప్పండి. నిత్య సుఖములు. చెప్పండి, అందరు చెప్పాలా? దావీదు కీర్తనలో 16వ కీర్తన 11వ వచనంలో నీ సన్నిధి సంపూర్ణ చెప్పుతూ ఏమంటున్నాడు ఆయన? నీ కుడి చేతిలో, ఆయన చేతులు ఏమున్నాయి? నిత్య సుఖాలు అనే మాటకి అర్థం ఏమిటంటే, ఈ లోకములో ఉన్న సమస్తమైన బాధల నుంచి ఓదార్చగలిగిన చెయ్యి మాత్రమే కాదు, కానీ ఒక చెయ్యిగా ఆయన ఎడమ చెయ్యిగా ఉండి నిన్ను శుద్ధీకరిస్తున్నాడు, కుడి చెయ్యిగా ఉండి మోక్షాన్ని నీకు అభ్యాసం చేస్తున్నాడు. అందుకే ఈ రెండు చేతులు వాడాడా, ఒక చెయ్యి వాడాడా? ఇప్పుడు చెప్పండి. లోకమంతట్లో ఉన్న పాప మానవుని కొరకు ఆయన రెండు చేతులు వాడాడు. అందుకనే చెప్పండి, చూడండి, ఎబ్బేజు ప్రార్థిస్తున్నప్పుడు 10వ వచనం 1 దినవృత్తాలు 4:10 వచనంలో ఆయన ఏమంటాడు? ఎబ్బేజు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, దేవా ఇశ్రాయేలు దేవునికి ఇలా ప్రార్థించాడట ఎబ్బేజు. ఏమని? నాకు కీడు రాకుండా నన్ను నీ చేతిలో ఉండనిమ్ము. నాకు కీడు రాకుండా అంటే దేవుని హస్తములు కీడు నుండి విడిపించేవిగా ఉన్నాయి. అలాగే కీడు నుండి విడిపించినటువంటి వారు మళ్ళీ నశించిపోకుండా నిత్య సుఖాలనే స్వర్గాన్ని, అంటే ఏమంటే స్వర్గం చూపించారు అంటారు, అంటే మోక్షాన్ని ఆపాదించేవై ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి చూస్తాం, చూడండి, యేసు ప్రభు దగ్గరికి మార్కు సువార్త 10వ అధ్యాయంలో 13వ వచనంలో చాలామంది పిల్లల్ని తల్లులు తీసుకొని వచ్చారు. వారిని దీవించాలని వారందరూ ఆశించారు. అయితే విశ్వాసులు, చెప్పండి, అక్కడున్న లేక సేవకులు, శిష్యులు, అమ్మా వెళ్ళండి, ఇక్కడ అల్లరి చేయబాకండి, ఆయన మాట్లాడుతున్నాడు వినబడాలని వారు కంట్రోల్ చేస్తున్నారు. యేసు ప్రభు అన్నాడు, వాళ్ళ యొద్దకు రానివ్వండి. ఆ బిడ్డల్ని ఎత్తుకొని ఏం చేశాడు ఆయన? ఇలాంటి వారిదే అంచేత అందరు తల్లులు వారి బిడ్డల్ని ఆశీర్వదించాలని ఆశించినప్పుడు ఆ ఆశ నెరవేర్చగలిగిన వాడుగా ఆ బిడ్డల తల్లిదండ్రులని ఎలాగా ఆ తల్లుల్ని ఆనందపరిచాడో, ఈవేళ ఆయన రక్తంలో కడగబడిన నిన్ను నన్ను ఆయన కౌగులించుకునేవాడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? బాధలు కష్టములు తెచ్చుకొని మనం దేవునికి దూరం అవుతున్నప్పుడు ఆయన చేతులు మనల్ని ఏం చేస్తున్నాయి? కౌగులిస్తున్నాయి, ఆదరిస్తున్నాయి. ఆశీర్వాదకరమైన స్థితిని అందుకోవడానికి మనకి ఆదరణ కలిగించేవిగా కనిపిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందుచేత ఈవేళ ఆయన రెండు చేతులు మీకోసమే. చెప్పండి, రెండు చేతులు మీకోసమే. నన్ను తక్కువ చేసినా మీ కొరకు ఈ చెయ్యి వాడాను, ఎక్కువ చేసినా తక్కువ చేసిన ఈ చెయ్యి మీరు ఎప్పుడు ఎక్కువ చేయలేరు, కానీ
నేను మాత్రం మీకు ఎక్కువే చేస్తా. ఆయన చేతిలో నిత్య సుఖములు ఉన్నవి అని బహు చక్కటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారు, ఇందులో ఒకటి చూడండి, ఆయన హస్తము నిర్మించినది అని రాయబడింది. ఎవరి చెయ్యి చెప్పండి? ఆయన చెయ్యి. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం ఆదికాండము 7వ వచనంలో ఆయన నరుని నిర్మించి వానిలో జీవవాయువు ఊదగా అతడు, అంటే ముందుగా ఆయన, మన యోబు గ్రంథంలో 33:4వ వచనంలో మనం చూసినట్లయితే జీవవాయువు ఊదగా నరుడు ఏమయ్యాడట? చదవండి, త్వర చదవగలిగితే బాగుంది. దేవుని ఆత్మ నన్ను, అంటే ఇప్పుడు చూడండి, ఒక మనుష్యుడు జీవించడానికి తన చేతిని వాడాడు, తన శ్వాసను వాడాడు, తన ఆత్మను వాడాడు. అంటే ఇప్పుడు చెప్పండి, మనము దేవుని దృష్టిలో నన్ను తక్కువగా చూస్తానని ఎవరైనా అనవచ్చునా? ఏ నరుడు అనడానికి వీల్లేదు. ఎంత పిరికివాడైనా, పేదవాడైనా, దౌర్భాగ్య లోకంలో జీవిస్తున్న వారిని కూడా ఎక్కువగానే చేశాడు ఆయన. ఆయన చేతి యొక్క సాధనముగా కనబడుతూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే కీర్తన 18:35, రూపు ఏర్పరిచాను. చెప్పండి, నా చెయ్యి ఏం చేసింది అమ్మా? నీ రక్షణ అందించుచున్నావు, నీ కుడి చేయి నన్ను 35 మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి. ఆదుకొనెను. ఒక్క నిమిషం. భూలోకమంతటికి పోవుట పైలోకంబు నుండి వచ్చిన మిషనును ఎత్తి చూపుము, మనోవిచారము మహిమ తలంపులే, మనోవిచారము సరిగాని దేవుని వాక్యం ఒక్కొక్క మాట. సారూప్యత కలిగించిన హస్తము. చెప్పండి, ఏ హస్తం ఇది? సారూప్యము కలిగిన హస్తమని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, వాక్యమును బట్టి మనము ధ్యానించినప్పుడు 34, నా చేతులకు యుద్ధము ఆయనే అందించుచున్నావు, ఆదుకొనును, గొప్ప చేసాను. దేవునికి స్తోత్రం. ఎక్కడ వచ్చినో నేను మిస్ అయ్యాను, మళ్ళీ చెప్తాను. ఇదే అధ్యాయం ఉంటుంది. నీ కుడిచి చెప్పండి, రూపు ఏర్పరిచిన హస్తం అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, రోమాపత్రికలో 8వ అధ్యాయము మనం చూసినట్లయితే 29వ వచనం నుండి మనం చూస్తే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు అనేకులలో జ్యేష్ఠునట్లు ఆయన రూపు ఏర్పరిచాను. ఏం ఏర్పరిచాడు? చదవండి, ఆ మాట కిందకు ఉంటుందమ్మా. జ్యేష్ఠునట్లు దేవుడు ఎవరని, వారు తమ కుమారుని సారూప్యము గలవారొకటికై వారిని ముందుగా
ఎవరి రూపంలోకి రావాలట? మనందరం తన కుమారుడైన యేసుక్రీస్తు వారి సారూప్యములోనికి మనము రావాలని నా రూపాల న్యాములో నీరు అన్యములగును నా రక్తము ప్రతి దారగా ప్రవహించును అది జీవము. మనోవిచారము కూడదు నీకు. అంటే ప్రతి ఒక్కరి రూపము ఎవరి రూపంగా ఉండాలా? మిమ్మల్ని చూస్తున్నప్పుడు పరలోకము దేవదూతలు మీకు కూడా పరిచర్య చేయాలంటే మీరు క్రీస్తు వలె ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు మరి మత్తయి సువార్తలో అలసిపోయినట్టున్నాడు 4వ అధ్యాయంలో. ఆయనకు పరిచర్య చేయడానికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. ఆయన నరుడా దేవుడా? చెప్పండి. నరుడుగా వచ్చినందుకు నరుడుగా ఉపవాసం చేశాడు, నరుడుగా శ్రమను పొందాడు కాబట్టి నరుడుగానే అలసిపోయాడు. నరుడుగానే అలసిపోయి సైతాన్ని ఎలా జయించాడు అని మీరు అనొచ్చు కదా. ఆయన దేవుని మాటను వాడాడు. ఎవరి మాటని? సొంత మాట ఏం వాడలేదు, దేవుని వాక్యం ఉన్న మాటనే వాడాడు. కనుక ఎవరు ఓడిపోయారు? అపవాది ఓడిపోయింది. అందుచేత ఆయన సారూప్యంలో ఉన్నప్పుడు మనం అలసిపోయినా, శ్రమ నొందిన, గాయమొందిన, అవస్థలు వచ్చి లోకానుసారంగా మనకి ఆదరణ లేని ఏ శ్రమ ఉన్నా కానీ మనల్ని ఆదరించడానికి దేవదూతలు రెడీగా ఉంటారు. పరలకు పరిశుద్ధులు రెడీగా ఎందుకు ఉంటారో తెలుసా? ఆయన సారూప్యము నీలో. అది తెచ్చుకున్నదే వధువు సంఘంగా అవుతుంది అనే విషయాన్ని మనము గుర్తించవలసిన్నాం. కనుక సారూప్యము కలిగిన సంఘము. చెప్పండి, ఏ సంఘం ఇది? ఇక మనం చూసినట్లయితే దేవుడు ఆది కాలములో ఆదాముకి ఆయన ఆపరేషన్ చేశాడు. ఆయన చేత్తో నొప్పి తగిలిందా? గాయమైందా? బాధ కలిగిందా? రక్తం వలికిందా? ఏ విధమైన నొప్పి లేకుండా ఆయనలో ఉన్న ఆ ఎముకలు తీసి చక్కగా ఆయన చేతితో సుందరమైన స్త్రీని నిర్మాణం చేశాడు. దేవుని స్తోత్రం. అంటే మనలో అందుకని క్రీస్తు కూడా సిలువలో గాయపడి ఆయన గాయములో నుంచి వచ్చిన సంఘమే సార్వత్రిక. అంచేత మనము ఆయన గాయములు వచ్చాం. ఆదాము నుండి అవ్వ వచ్చింది, క్రీస్తు నుండి సంఘం వచ్చింది. అంటే ఆదామును తీసిన చెయ్యే నిన్ను కూడా బయటికి. అందుకని నిన్ను నన్ను మన అందరినీ ఆదుకునేవాడుగా ఉన్నాడు. ఆయన ఆశీర్వాదకరంగా దీవెనకరముగా. అందుకే ఏమంటాడండి యెషయా 49:16 వచనంలో, నా రూపు నన్ను నీ చేతిలో చెక్కుకున్నావు. ఎవరి చేతిలో? ప్రభు తన చేతిలో ఆయన చెక్కుకున్నాడు అనేటువంటి విషయాన్ని యెషయా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీవు నన్ను నిన్ను ఎక్కడ చెక్కున్నాడట ఆయన? అంటే మన రూపు ఎవరు ఎదుట ఉంది? మన ఆరంభం ముగింపు అంతా కూడా ఆయన చేతిలో మన జీవితం ఉందనే సత్యాన్ని ఆయన హస్తం యొక్క బలము ద్వారా మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని పిల్లరా, దేవుని ఏర్పాట్లో ఉన్న సంఘమునకు ఆయన ఆశీర్వాదాలు మనం చూస్తాం. అందువల్ల దేవుని పిల్ల చూడండి, మరొక మాట చదువుకుందాం. 31వ దావీదు కీర్తన
18వ వచనం కూడా చదువుదాం. 31:18. 18వ వచనం. అబద్ధీకులు పెదవులు వారు గర్వమును నీతిమంతుల మీద కఠోరమైన పలుకుదురు. చూడండి, ఆయన మనల్ని ఎలాంటి విడిపిస్తున్న అబద్ధాల నుండి, మోసము నుండి, అన్యాయము నుండి, కఠినమైన మనుషుల నుండి, అపకారం వారి నుండి ఉపకారం దొరకని జీవితాల నుండి నిన్ను నన్ను ఆయన విడిపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుచేత ఈవేళ భక్తులుగా కూర్చున్నాము అంటే ఆయన సంపూర్ణమైనటువంటి ప్రేమ చూపించాడు గనక ఆయన చేతి నుండి మనం విడిపించబడ్డామన్నటువంటి విశ్వాస జీవితాన్ని మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుచేత ఈ స్పర్శ చెప్పండి, ఎవరు చేయి స్పర్శ చెప్పండి. దేవుని పేర గమనించండి. వాక్యమును బట్టి మనం చూస్తే ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నటువంటి అర్థం ఏంటి? ఆయన స్పర్శను బట్టి నీవు మోక్షలోక వాస్తవుడిగా నిన్ను నీవు రుజువు చేసుకోవడానికి నీ శక్తి సరిపోదు గనక ఆయన చెయ్యి నీ మీద ఎప్పుడు ఉంటుంది. ఆయన చెయ్యి నీ మీద. ఎందుకనే నా మీద నీ చెయ్యుంచు తండ్రి, నన్ను విడిచిపెట్టవద్దు అని. దేవునికి స్తోత్రం. అంచేత ఓషియా గ్రంథము 4వ అధ్యాయము 11వ అధ్యాయం 4వ చదువుకుందా. 4వ వచనం త్వరగా. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో వారిని బంధించి ఆకర్షించితని కాడి తీసివేయినట్లు. అంటే ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న దేవుడు వారి కష్టకాలంలో తానే చేశాడని అతిశయపడుతున్నాడు. తానే చెప్పండి, ఎంత అతిశయం అండి. నా సేవలు అందుకుంది నా సంఘం, నా పరిచర్యలు అందుకుంది నా సంఘం అని ఆయన తనలో తాను కుతూహలపడుతూ మనల్ని బలపరుస్తున్నాడు. కానీ మనల్ని హీనంగా చూడడం లేదు. ఏం చేయట్లేదు. మనమైతే ఏం చేస్తాం? మన బలాన్ని ప్రకటిస్తాం. చెప్పండి, ఎదుటి వారి బలహీనతను ఎత్తి చూపిస్తాం. నేను ఎలా ఏర్పరచుకున్నాను ఒకసారి నా ప్రాణం గుర్తు చేసుకో అంటున్నాడు ఎఫ్రాయిము. నన్ను ఒకసారి జ్ఞాపం చేసుకో, నేను ఎలాగ నిన్ను కాపాడుకున్నాను ఎలాగూ అని మాట్లాడుతున్నాడు. ఈ గోత్రంతో ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను మీకు అందించిన సేవలను జ్ఞాపం చేసుకో, నీ పరిచయం జ్ఞాపం చేసుకో. ఇవాళ ప్రభు నీవు విశ్వాసగా జీవితం ఆరంభించిన నుండి ఎలాంటి పరిచర్యలు ఆయన నీకు చేశాడో ఒకసారి జ్ఞాపం చేసుకో. నీ పాపను కడగడ విషయంలో కానీ, నిన్ను పవిత్రపరచడంలో కానీ, నిన్ను విశ్వాసగా స్థిరపరచడంలో కానీ ఆయన ఎన్ని రకాలుగా తన కృపావరంలో ధారపోసి నేను ఎలాగ ఏర్పరచుకున్నాడో ఓసారి జ్ఞాపం చేసుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్. చూడండి, హెబ్రీ పత్రికలో 8వ అధ్యాయము 9వ వచనంలో ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇశ్రాయేలీల్ని చేపట్టుకొని నేను నడిపించాను. చెప్పండి, ఇశ్రాయేలు ఏం చేశాను? చేపట్టుకొని నడిపించాను. ఐగుప్తు నుండి వచ్చినప్పుడు ఎర్ర సముద్రం దగ్గర వారికి వచ్చిన ఆపద తప్పించాను. అలా చేసినప్పటికీ వారు నా నిబంధన మీరారు. ఏమయ్యారు? వారి చెయ్యి వదిలేయడానికి కారణం ఏంటి? నా నిబంధనను మీరారు అంటున్నాడు. అంతేనా? వచనంలో చదవండి, ఏముంది? నిబంధన ఏదనగా ఎన్నో వచనమ్మా? 9 చదవండి. చేపట్టుకున్న దినమన
అది చెప్పడం వారు ఏం చేయలేదు. నిబంధనలో ఆయన చేతులు ఎప్పుడు బాగున్నాయండి, మనం కరెక్ట్గా లేము. ఆయన దీవెనలు అలాగే ఉన్నాయి. నేను స్వస్థపరిచినాడు, నీకు పాపక్షమాపణ ఇచ్చినాడు, అన్ని రకాలు నీకు చేశాడు. నా చేతులు ఎప్పుడూ ఉన్నాయి రెండు. మీకా గ్రంథంలో 6వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు, మీకేమీ లేదు, నేను చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటే చాలు. ఎంత ప్రేమ గలవాడండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలా? చూడండి, అక్కడ అంటాడు, బేరు కుమారుడైనటువంటి బిలాం వల్ల, మోయాబు రాజు అయిన బాలాకు వల్ల, చిత్తి మొదలుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజులు, రాజ్య పాలకులు వ్యతిరేకించిన కాలాన నీతిని బట్టి అన్నాడు ఆయన. ఏమన్నాడు చెప్పండి? మాట ఇచ్చాడు కనుక, నీతిమంతుడు కనుక ఆయన నీతి తప్పలేదు. వారు తప్పిపోయారు, వారు చెడిపోయారు, వారు చెదిరిపోయారు. చాలా బాధ ఉంది ఆయనకి. ఇవాళ నీవు నేను ఆయన చేతిలో నుంచి జారిపోతున్నాం మన బలహీనతలు. కానీ ఆయన మాత్రం ఎప్పుడు నీ చెయ్యి విడిచిపెట్టేవాడు కాడు అని చెప్పడానికి పరమగీతాలు ఈ మాట మనం చదువుతున్నాం. మీరు మీకా గ్రంథం 6:5 చదవండి, ఏముంటుంది అక్కడ? యెహోవా నీతి మీరు గ్రహించినట్లు చిత్తి మొదలుకొని మనసు తెచ్చుకోండి. మీకు లోకంలో మీకు ఎంతమంది శత్రువులు మంచిగా ఉన్నారు, చెడ్డగా ఉన్నారు. రాజులు, రాజ్యాలు, పాలకు ఎంతమంది ఎదురొచ్చినా నేనే కదా మిమ్మల్ని విడిపించింది. ఆయనేనా? ఆయనేనా? ఆనాడు విడిపించిన ఆయన ఇవాళ విడిపించడా? ఆయన దగ్గర రావద్దా మనం? చెప్పండి, వదిలేసి ఆయన నిందిద్దామా? ఆయన నిన్ను విడిచిపెట్టట్లేదు. ఆయన చేతులు నిన్ను ప్రేమతో బంధించాడు. ఆయన హస్తాలు తన కుమారుల చేతుల్లో మనల్ని పెట్టాడు. అందుకే యోహాను సువార్తలో 10వ అధ్యాయము 28వ వచనంలో ప్రభువు చెప్తున్న 27 నుండి, నా గొర్రెలు నా స్వరం వినును, వాటికి నేను నిత్యజీవం ఇచ్చుచున్నాను, వాటి నా చేతి నుండి ఎవడనో చెప్పండి, ఎవడనో అపవాదికి కానీ, ధన సంపద, ఐశ్వర్య, ఘనతలు, మనుషులు, బలవంతులు, అనేక దేని నుండి కూడా నా చేతి నుండి నిన్నెవడు. అందుచేత నిత్య సుఖాలు కలిగిన అస్తముగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, వాక్య గ్రంథంలో నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు అనేకమైన సంగతులు మన జీవితంలో వస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక కుష్ఠరోగి వచ్చాడు. 8వ అధ్యాయం మత్తయి 3లో చూస్తే, నీకు ఇష్టమైతే నీవు నన్ను చూసారా? ఎలాంటి ప్రశ్న వేశాడు? ఎందుకో తెలుసు, అతడు యూదుడు, అతని ధర్మశాస్త్రం తెలుసు. ధర్మశాస్త్రానుసారంగా కుష్ఠరోగిని ముట్టకూడదు. ఏం చేయకూడదు? మరి అలా అయితే నన్ను శుద్ధినిగా చేయాలంటే నువ్వు చేయగలవు, నీకు శక్తి ఉంది. ఎంతోమంది రోగులు బాగుపడ్డావు నేను చూశాను, మేలు పొందడం చూశాను. యేసయ్యా, నీకు ఇష్టమైతే చేయగలవు. చెప్పండి, ఎంత చక్కగా వివరించాడు. మనకు చేతగా ప్రార్థన చేయడం రాలా. ఆ కుష్ఠరోగి ఎంత చక్కగా వివరించాడు. ఆ రోజుల్లో కుష్ఠరోగులు గుహల్లో లేకపోతే గోతుల్లో ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చేటప్పుడు నేను అపవిత్రుడిని కేక వేయాలి. అలా కేక వేయకుండా దారిలోకి వస్తే రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అంతగా వారు ఆ ఎరిగిన వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి శక్తిమంతుడిని ప్రకటించాడు. ఆయన్ని దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు నాకు ఇష్టం లేని వెళ్ళిపోయాడా? ఒక మాట చెప్తే బాగైపోడా? చెప్పండి. ఆ సమాజ మందిరపు అధికారి యొక్క దాసుని బాగుపడుతుంది, బాగైపోయాడు. ఇక్కడ ఒక మాట చెప్తే బాగైపోయాడు, చెప్తే కానీ
ప్రభు ఆ ముట్టుకోవడంలో అతని మనసులో ఏముంది? నేనంటే ఇష్టం ఉందా లేదా? దేవునికి ఇవ్వాలని వంటి ఇష్టమే. ఎంత భయంకర స్థితిలో ఒకవేళ నీ జీవితం మారిపోతున్నా ఇవాళ విడిపించి అస్తమైంది. ఇష్టంతో నిన్ను ప్రేమించే దేవుడు ఆయన. అందుకే తన చెయ్యి వెంటనే ఆ కుష్ఠరోగిని ముట్టుకున్నాడు. ఆయన అక్కడ బాగు చేయ ఉద్దేశం ఏంటంటే అతని మనసులో ఉన్నది ఆయన నన్ను ముట్టుకోవాలని ఉంది. ఆయనే ముట్టుకున్నాడు. ఆయన ఏదో చేస్తాడంటే ఉమ్మేసి కళ్ళకు రాశాడు. మాటతో చేయగలడు. వాళ్ళ మనసులో ఇవాళ నీ మనసులో ఏముందో దానిని బట్టి ఆయన క్రియ చేసే దేవుడు. దేవుని స్తోత్రం. అందుచేత ఆయన చేతులు రెడీగా ఉన్నాయి, నా సేవలు అందుకోండి అంటున్నాడు ఆయన. ముందు దుస్థితి నుంచి విడిపించబడాలా, మోక్షానికి దీవించబడాలా. ఈ చేతులు మీకోసమే. చెప్పండి, చేతులు 7 నక్షత్రములు చేత పట్టుకుని 2వ అధ్యాయంలో ఉంటుంది కదా. 7 నక్షత్రములు ప్రకటన గ్రంథంలో 7 దీపస్తంభములు అంటే సంఘం. 7 దీపస్తంభాలనే సంఘముల మధ్య 7 నక్షత్రములు చేత పట్టుకున్నాడని ఉంది. 7 నక్షత్రం అంటే దైవ సేవకులు. దైవ సేవకులు ఆయన చేతిలో నుంచి లేక ఆయన అంతరంగం అందుకొని బోధించే మంచి బోధకులు ఎఫెసీ సంఘానికి మంచి స్వచ్ఛమైన బోధకులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈవేళ 7 నక్షత్రం చేతులు ఉన్నట్టుగా సంఘమా నీవు ఒక నక్షత్రం వలె మారాలా. ఎవరి చేతిలో ఉన్నావు? నేల పెట్టాడా, చేతులు పెట్టుకున్నాడా? గట్టిగా చెప్పాలా. ఇప్పుడు నువ్వు నేల కాదు, కింద కాదు, ఆయన చేతులు అంటే నీ జీవితం ఆయన వశములో ఉంది. నీ జీవితం అందువల్లనే దానికి ఆత్మ ఖడ్గం నియమించాడు. ఖడ్గం ఎందుకంటే చెడుతనాన్ని మనం కూరగాయలుగా చెడుతనకు కత్తి పక్కన పెడతాం, మంచిది బాగు చేసుకుంటాం. నీలో ఈవేళ వరకు చెడుతనం నిలిచి ఉంటే దాన్ని పక్కకు త్రోసి ఒక మంచి జీవితం గల వ్యక్తిగా నేను అభిషేకించే హస్తము. చెప్పండి, ఏ హస్తం ఇది? గట్టిగా చెప్పాలా. చాలామంది నాకు ఒక ఆయన రామగుండం వెళ్ళాను, అప్పుడు సువార్త చెప్తున్నాను. ఆయన నాకు ఒక మాట చెప్పాడు, అయ్యా నేను చాలా పాపం ఎన్నో చెప్పుకొచ్చాడు, అందుకే నేను దేవుని దగ్గరికి రాలేకపోతున్నాను, నేను మాట్లాడలేకపోతున్నాను, పరిస్థితులు ఇలాగున్నాయని చెప్తున్నాడు ఆయన. అంటే ఆయన బాధలు ఏముంది? తన తప్పు అర్థమైంది, దేవుని దగ్గర రావడానికి ముఖం చల్లట్లేదు. అప్పుడు నేను చెప్పా, నువ్వు నాకు ఒకవేళ అచ్చున్నావు అనుకో, ఎగ్గొడితే నా ముందు రాగలవా? రాలేవు. అది మొబాయితన మనిషికి. ఆయన రక్షకుడు. ఆయన ఎవరు? ఆయన దగ్గర నిలబడు, ఆయన ఎదురు నిలబడు. నీ జీవితం ఏమైందని కుమిలిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు. ఆయన ముందు నిలబడు అంతే. నిన్ను ఎలా నిలబెట్టుకోవాలో, ఎలా బలపరుచుకోవాలో ఆ పనంతా ఆయన చేస్తాడు. అవునా? అందుకే అయ్యగారు ప్రభు ఏం రాస్తారు చెప్పండి? నీ బలహీనత తాటు చూడకు, నా బలము ఇదిగో చూడుము. నీ బలమునకు మించిన పనులు నా బలమే గదా. అందుకనే దేవుని పిల్లలు గమనించారు, రాకడ సమీపిస్తుంది కనుక ఇలాంటి మొబాయితనంతో ఉండకండి. ప్రభు దగ్గరికి వచ్చేయండి. మీరు ఏ స్థితిలో ఉన్నా వచ్చేయండి. బాగు చేసుకొని తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకని త్వరగా వచ్చుతున్నాను అన్నమాట ఎందుకు చెప్తున్నాడు? ఎక్కడైనా ఇలాగ ఉండిపోయారేమో, మొబాయితనంగా ఉండిపోయారేమో, బెంగపడుతున్నారేమో, లేక నా స్థితికి అనుకోకండి, రండి. నేను మిమ్మల్ని ఏం చేస్తాను చెప్పండి? నీ బలహీనతలు తట్టు నా బలము తట్టి చూడు, నేను కార్యం చేస్తాను లేదు. అప్పుడు ఇప్పుడు నిన్న నేడు నిరంతరము కార్యకారిణని విచారము దిగులు. కొంతమంది దెప్పుతున్నాయి, నన్ను దెప్పుతున్నారయ్యా, నా బ్రతుకుని ఎత్తి చూపిస్తున్నారు. ఎవరో కాదు, నా కుటుంబం. నేను అన్నాను, నీ కుటుంబమైనా ఎవరైనాది లోకం. చెప్పండి, ఎవరు? నీ రక్షకుడు గొప్పవాడు.
ఆయన ఘనపరచడం అంటే నీ తప్పు తెలుసుకొని ఆయన అడగడమే, ఆయన బలం తీసుకోవడమే గొప్పతనం. ఆయన చేతుల్లో నిత్య సుఖాలు ఉన్నాయి. ఆయన చేతిలోకి రావాలని ఆశిస్తున్నాడు, కానీ నిన్ను విడిచిపెట్టే మనసు ఎవరికి లేదు, యేసయ్యకి లేదు. అందువల్ల ఆయన ఎడమ చెయ్యి ఎక్కడ ఉంది? జబ్బుగా అంటే ఫలితాలతో ఉన్న నీ జీవితాన్ని విడిపించడానికి ఈ లోకంలో నిందించబడ్డాడు, నీ కోసం తక్కువ చేయబడ్డాడు. అన్నిటికంటే ఆయన అంత తక్కువగా నీ కిందకు దిగి వచ్చాడు. ఆయన కుడి చేయి పైన వేస్తున్నాడు. నీవు అందుకోలేని మహిమ సింహాసనానికి నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఎఫెసీ సంఘము చెప్పండి, బోధలు నేర్చుకొని పరదేశం వరకే వచ్చింది. లౌదికీయ సంఘము తప్పులన్నీ ఉన్నాయ్యా, నన్ను విడిపించు, నేను తగనవాడు, నన్ను వదిలేయొద్దని ఆయనతో సహవాసం చేసింది కనుక సింహాసనం ఎక్కింది. భక్తిహీనులను తగ్గిపోకండి. తప్పులు విడిచిపెట్టడానికి, ఆయన విడిపించడానికి సామర్థ్యం కలిగిన నీ రక్షకుడు నీ ముందు నిల్చున్నాడు. లౌదికీయ సంఘం ఎన్ని ఉన్నాయి, సిగ్గుమాలను ఎన్ని ఉన్నాయండి మాటలు. అన్ని వాటిని ఎలా జయించిందంటే ఆయన తనైన దేవుడు, ఆయన రక్షకుడు, క్రీస్తుని రక్షకుడు అత్తుకుంది, సహవాసం చేసింది. అయ్యా నా తప్పులు సరిచేయమని ఆయన సన్నిధికి వచ్చింది గనక సింహాసనం ఎక్కింది. నా దగ్గర ఏ తప్పు లేదనుకుంది గనక పరదేశకు వచ్చింది. చెప్పండి, లోకంలో గొప్ప సంఘం ఎఫెసు అయితే దేవుని ఎదుట గొప్ప సంఘం లౌదికీయ. లోకంలో గొప్పతనాలు కాదు మనవి, ప్రజలు పొగిడి మెప్పి కాదు, నీ రక్షకుడైన యేసుని అత్తుకోవడం. కనుక కొత్త వారం ఎప్పుడు కాదంటే మన అనుభవాలు మార్చుకోండి, సహవాసంలోకి రండి, నా చేతిలోకి రండి, జారిపోకండి. ఎంత దయగల ప్రభు, ఈ రెండు చేతులు నీ కోసమే. తల్లి బిడ్డ కొరకు ఎదురు చూస్తున్నట్టు సంగమా నిన్ను కౌగిలించుకొని, నిన్ను శుద్ధి చేసి, నిన్ను గొప్ప చేసి, గొప్ప స్థానమందు నిన్ను ఉంచాలని ఆశిస్తున్నాను. నువ్వు నా బిడ్డవు, నా బిడ్డవు. తల్లి ఎక్కడైనా బిడ్డని విశ్రమించుద్దా, విడిచిపెడుతుందా? వారైనా విడిచదేమో కానీ నేను నిన్ను ఇవాళ ఆయన చేతులకు వద్దాం, ప్రార్థన చేసుకుందాం అందరం. దేవా, నీ చేతులు నా కొరకై, నా కార్యాల కొరకై వాడబడినందుకై నేను ఏమాత్రపు వాడను, ఏమాత్రపు దానను. తండ్రి, 2 సంఘాలు మా ముందు ఉంచావు. ఎఫెసీ సంఘం ఎంతో గ్యారెంటీగాని అన్ని రకాల భౌతికస్తులు ఉన్న బలహీనమైపోయినటువంటి హెచ్చరికలు పొందినటువంటి లౌదికీయ నిన్ను అత్తుకుంది గనక నీ సింహాసనం ఇచ్చావు. ఈరోజు నా తప్పులు సరి చేసుకోవడానికి, నన్ను సరి చేసుకోవడానికి నీ సింహాసనమునకు నన్ను నడిపించు తండ్రి అని దయానిధివైన తండ్రి, నీ బిడ్డలైన వారిని ఇదిగో నీవు కోరుకున్నట్లు ఇక్కడున్న వారు ఎవరు నీ చేతికి రాకుండా ఉన్నారో, ఎవరు మొబాయింగా ఉన్నారు, ఎవరు భయపడుతూ ఉన్నారు, ఎవరు బలహీనత ఉన్నారు, ఎవరు నా జీవితం ఇంత అనుకుంటున్నారో వీళ్ళందరినీ సేవకునిగా నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. అంతవరకే నేను చేయగలను. నీవే వారిని శుద్ధి చేయి, సరిచేయి, బాగు చేయి, నీ సింహాసనమునకు అర్హులుగా చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.